నా పేరు లక్ష్మీనారాయణ. ఇప్పుడు నెక్స్ట్ పలమనేరులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఎమ్మెల్యే అనే దానికి ముందు 2019లో నేను ఒక ఫేస్బుక్లో ఈ నియోజకవర్గంలో ఉండే 2 లక్షల చిల్లర ఓటర్లకు గాను వెంకటే గౌడ్ 2019లో 15 నుంచి 25 వేల మెజార్టీతో ఘన విజయం సాధిస్తాడని ఈ లక్ష్మీనారాయణ ఖచ్చితంగా చెప్పినాడు. ఈడుండే ప్రజలు కూడా కొంతమంది వీడేంద్ర ఎట్లా చెప్తా ఉన్నాడు అన్నప్పుడు కూడా అది 32 వేల మెజార్టీకి పోయా. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 30 నుంచి 40కి లోగా ఖచ్చితంగా వస్తుంది రాష్ట్రం. వైఎస్ఆర్సీపీకి వచ్చి 80 నుంచి 90 పైబడి అని చెప్పేసి ఆ టైంలో చెప్పాను. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈడ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రమంతా కూడా కానీ కార్యకర్తలు కంప్లీట్గా కోల్పోయినారు. ఈడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే వాలంటీర్లతో మనం ఇచ్చే మంచి పథకాలతో మనం బయటపడతామనేసి పూర్తి నమ్మకంతో స్థాయిలో ఆయన ఏదంటే అది చెప్పుకొని విజయాన్ని అనుకుంటాను. మా పలమనేరు నియోజకవర్గము అయితే ఇంతకుముందు మాదిరి నాకైతే అనిపించలేదు. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తే, దాంట్లో డౌటే లేదు. 2 రోజులు కూడా ఫ్రీగా తోలినాను, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాను అనేసి 2 రోజులు ఆటో ఫ్రీగా తోలినాను. ఈరోజు నాకు అట్లా అనిపించలేదు. మరి మీ ఆటో వాళ్ళకి పథకం ఇచ్చారు కదా జగన్ గారు? ఆటో వాళ్ళకి ఖచ్చితంగా పథకం ఇస్తూ ఉన్నారు. అది అన్ని డాక్యుమెంట్ కరెక్ట్గా అన్నీ ఉండి మంచి చెడ్డ ఉండి ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు. దాంట్లో డౌట్ లేదు. మనకి రాష్ట్రంలో అభివృద్ధి కూడా కావాలా. మన పలమనేరు నియోజకవర్గం అయితే నాకు అనిపించేది వైఎస్ఆర్ పార్టీ డౌట్. అమర్నాథ్ రెడ్డి గారికి ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఉండదు. నాకు అనిపించేది ఏమంటే ఒకవేళ ఒక 5 నుంచి 15 వేల మెజార్టీతో ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అమర్నాథ్ రెడ్డి. దాంట్లో డౌటే లేదు నాకు అనిపించింది. ఎందుకు ఈ వెంకటేష్ గౌడ్ గారు చేసిన అంటే తప్పేంది అంటే ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇవ్వరు? అతను చిన్న వయసు వెంకటే గౌడ్ గారికి, అతనికి మంచి భవిష్యత్తు కూడా ఉండేది నాకు అనిపించేది. ఆ భవిష్యత్తులో భాగంగా ఏమనిపించేది అంటే వెంకటే గౌడు కలుపుతత్వం కనపడలేదు. అంటే ఇప్పుడు గ్రామాల్లో కానీ అన్ని తావులా కానీ జగన్మోహన్ రెడ్డి మనకి దేవుడు అనే స్థాయిలో ఆయన మరిచిపోయినాడు ప్రజల్ని నాకు అనిపించేది. ఎందుకంటే కింద స్థాయిలో ఇంతకుముందు అతను 5 ఏళ్ళకు ముందు ₹1 పెన్ను కానీ ₹1 బుక్ కానీ కనీసం ఇంటి క్యాలెండర్ కానీ మంచి అభిప్రాయంతో మంచి పలమనేరు నియోజకవర్గంలో వీకోట్ నుంచి మంచి అమర్నాథ్ రెడ్డి మీద అవ్వలేలుగా గెలుచుకున్నాడు. ఫస్ట్ దమ్ వస్తామనే గెలిచేసా. ఎందుకంటే అప్పుడులో ప్రజల్లో ప్రతి ఒక్కరికి గౌడు 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 అనేసి పూర్తిగా నాడిపోయా. ఆయన ఏమంటే ఒకసారి దమ్ముగా ఎమ్మెల్యే అయిపోయా. అప్పుడు ఏమనిపించింది, ఆయన ప్రజల్లే పూర్తిగా మమేకం కాలేకపోతూ ఉన్నాడు నాకు అనిపించేది. అందులో కార్యకర్తలు ఎవరూ పూర్తిగా సహకరించలేదు. ఊరికి 2-3 ఉండాలి తప్పిస్తే మిగతా ఎవరూ లేరు అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించేది పలమనేరు నియోజకవర్గం ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గెలుస్తారు ఖచ్చితంగా. నాకు ఏమాత్రం దాంట్లో డౌట్. ఇంకా మన రాష్ట్రం అయితే చూడాలి. ఇంకా ఎందుకంటే మన రాష్ట్రం అంతా ఆచిమాచి రాష్ట్రం కాదు, వీళ్ళు అనుకునేంత రీతి కాదు. ఈజీగా 4-5 మైండ్ సెట్లు ఉంటాయి అవలేలుగా. పూర్తి గ్రౌండ్ వర్కులు అయితే జగన్మోహన్ రెడ్డికి మంచి ఇది ఉంటుంది. అటు నుంచి స్టెప్ బై స్టెప్ తీసుకుంటే నాకు అనిపించింది మాత్రం పలమనేరు మాత్రం డౌటే లేదు దాంట్లో ఏమాత్రం. Please like and subscribe Eagle Andhra.